13,000 మంది పోలీసులు 10,000 సీసీ కెమెరాలతో అయోధ్యలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రముఖులు వస్తూ ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు వస్తున్నారు. దీంతో కట్టుదిట్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 13,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు, నగర వ్యాప్తంగా 10,000 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు. జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. గగనతల నిఘా కోసం డ్రోన్లు, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు అత్యాధునిక యాంటీ మైన్ డ్రోన్లను రంగంలోకి దించామని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ఆర్ఏఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. అటు సరయూ నదిపై పడవల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అయోధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పర్మిషన్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. స్థానికంగా 51 నిర్దేశిత ప్రదేశాల్లో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 22,000కు పైగా వాహనాలను పార్కింగ్ చేయొచ్చు. ఈ ప్రదేశాలు నిరంతరం డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటాయి. మల్టీలెవెల్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. మరోవైపు చలి తీవ్రత పెరగడంతో ఆరోగ్య, అత్యవసర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని నగర, జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో పడకలు రిజర్వ్ చేసింది.